ఈ రోజు వీడియోలో ఎంతో ఈజీగా చాలా టేస్టీగా శరీరానికి ఎంతో మేలు చేసి మైండ్ని కూల్గా ఉంచడానికి ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు రాగులని తీసుకుందాము. రాగులు చక్కగా కడిగి అవసరమైతే గాలించి తీసుకోండి, ఎందుకంటే ఇసుక రాళ్ళ లాంటివి ఉంటాయి కదా, అందుకోసమని. తరువాత రాగులు మునిగేంత వరకు నీళ్లు వేసి నైట్ మొత్తం అంతా నానబెట్టి తీసుకోండి. రాగులు ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని ఒక 10 కప్పుల నీళ్లు కొలిసి తీసుకోండి. నీటిలో రాగులని వేసి పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించాలి. రాగులు ఉడికేలోపు ఒక హాఫ్ కప్పు గాని రాగులు తీసుకున్న కప్పుతోని పెసరపప్పు తీసుకొని చక్కగా దోరగా వేపి తీసుకోండి. వేపిన పప్పుని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. చూడండి, ఇప్పుడు రాగులు చక్కగా ఉడికి ఉంటాయి. ఇలాగా పలకిప్పేంత వరకు రాగులని బాగా ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు వీటిలో పెసరపప్పు వేసి మరొకసారి మూత పెట్టి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత వేరొక కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, పల్లీలని ఇంకా బాగా వేపి తీసుకోవాలి. వీటిని గ్యాస్ సిమ్ లో పెట్టి బాగా కలుపుతూ వేపినామంటే లోపల దాకా వేగుతాయి, అప్పుడే మంచి టేస్ట్ వస్తాయి. చూడండి, ఇక్కడ పప్పు రాగులు చక్కగా ఉడికినాయి కదా. ఇప్పుడు దీంట్లో తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసినాం కదా, రాగులు పప్పు ఉప్పు పీల్చుకోవడానికి 1 నిమిషం పాటు ఉడికించండి. జీడిపప్పు, పల్లీలు వేపిన నేతిలోనే కొంచెం నూనె గాని నెయ్యి గాని వేసుకోండి. తర్వాత తాలింపు గింజలు వేసి చిన్నగా కట్ చేసిన 1-2 పచ్చిమిరపకాయలను వేసుకోండి. తర్వాత కొంచెమన్ని అల్లం ముక్కలు, అలాగే కొంచెమన్ని ఎల్లిపాయ ముక్కలు వేసి కొంచెమన్ని మిరియాలు కచ్చపచ్చ దంచి తీసుకోండి. ఒక గుప్పెడంతా కళ్యామాకు వేసుకోండి. కళ్యామాకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేపాలి. రాగులు ఉడికించేటప్పుడు కొంచెం జారుగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కొంచెం, అందుకోసమని కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో వేపిన తాలింపు, పల్లీలు, జీడిపప్పులు వేసిన తర్వాత ఒక క్యారెట్ తీసుకొని ఇలాగా పెద్దగా తురిమి తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. ధన్యవాదాలు.